యోగ వాసిష్టం కథల్లో నిన్న రాములు వారు వశిష్ఠుల వారిని, అయ్యా నాకు మిథ్యాపురుషుని కథ అంతా చెప్పారు కదా, దాని తాత్పర్యం ఏమిటి అని అడిగారు కదా. చెప్పండి అంటే ఇప్పుడు వశిష్ఠుల వారు ప్రారంభించారనమాట. ఓ రఘునందన, నేను చెప్పిన ఆ మిథ్యాపురుషుడు శూన్యాకాశము నుండి జనించిన అహంకారమే. మనం పంచీకరణలో తెలుసుకున్నాం. ఇది తామస ఆకాశం యొక్క పంచీకరణలో తామస ఆకాశం యొక్క తమో అంశం రెండై, ఒకటి రెండై, అందు రెండవది నాలుగై, మొదటి భాగం సమిష్టి నిజాంశం అంతఃకరణ గోళకమందు చేరి జ్ఞాత అయ్యింది అని చెప్పుకుంటాం. ఆ జ్ఞాతనే కోటస్థుడు అంటాం. అంటే అక్కడికి చైతన్యం వచ్చిందనమాట. అంటే అంతఃకరణ మనలో ఉన్న మనసుకి అప్పుడు చైతన్యం వచ్చింది. అందులో ఆ శక్తి చేరితే, పరబ్రహ్మ చేరితేనమాట. దాన్నే జ్ఞాత, తెలుసుకునేవాడు అన్న. అది అలా అక్కడ ఆకాశం నుంచి ఏమొచ్చింది? శూన్యాకాశం నుంచి అహంకారం జనించింది. అనాత్మ అయిన దేహాన్ని ఆత్మని నమ్మింది. మరి మనం ఎప్పుడైతే ప్రాణం శరీరంలో ప్రవేశించిందో, ప్రాణం అంటే విశ్వమయ ప్రాణశక్తి, అదే పరబ్రహ్మ. అదే 5వ నెలలోనో 6వ నెలలోనో 6వ నెలలోనో ప్రవేశిస్తుందని చెప్పుకుంటాం కదా. గర్భంలో 5 నెలల దాకా ఆ పిండం తయారై అన్ని అవయవాలు చేసి పూర్తిగా ఆ బొమ్మ తయారైన తర్వాత అప్పుడు ప్రవేశిస్తుందని చెప్పుకుంటాం కదా. అయ్యేది ప్రాణం. అప్పటి నుంచి కదలికలు ప్రారంభించి ఆ కదలికలు ఆ మాతృమూర్తికి అనుభవంలోకి వస్తాయి, అనుభూతిలోకి. అక్కడి నుంచి బిడ్డ మీద మమకారం పెరుగుతుంది మాతృమూర్తి కూడా అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళకి ఆ అనుభవం బాగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మొదలవుతుంది ఈ దేహమే నేను అనే భావం. అంటే అనాత్మ అయినటువంటి దేహాన్ని ఆత్మ అనుకుంటున్నా, అంటే నేను దేహాన్నే అనుకుంటున్నా. అలా నమ్ముతారు అజ్ఞానంలో. ముందు అనాత్మ అయిన దేహాన్ని ఆత్మని నమ్మి దాన్ని రక్షించుకోవటం కోసమై అది వ్యాకులమవుతున్నది. దాన్ని ఈ దేహానికి ఎన్నపాట్లో పడుతుంది రక్షించుకోవటానికి. అప్పుడు ఈ విషయం దీనికోసమే మమకారాలు, అలాగే ద్వేషం, రాగద్వేషాలన్నీ మొదలవుతాయి. ఒక దేహం నశిస్తే మరో దేహాన్ని సృష్టించేసుకుంటూ ఈ అహంకారం సుఖ దుఃఖాలను పొందుతోంది. కాబట్టి శూన్యమైన ఆకాశాన్ని నుంచి జన్మించిన అహంకారం ఆత్మే నేను అనుకుని, దేహం అంటే అనాత్మైన దేహాన్ని నేను అనుకుని దాన్ని రక్షించుకోవడం నానా తంటాలు పడి వ్యాకులం చెంది, తర్వాత అది నశిస్తే ఇంకో దేహంలో ప్రవేశించి అలా సుఖ దుఃఖాలని పొందుతూ ఉంది నిరంతరం. ఓ రామచంద్ర, మిథ్యాపురుషునిలాగా నీవు ఈ ఆత్మని రక్షించాలనే సంగతో దుఃఖాన్ని పొందకు. మిథ్యాపురుషుడు మరి ఆ ఆకాశాన్ని రక్షించడం అదంతా బుద్ధి లేనట్టు పనే కదా. అలా కాకుండా నీవు సరైన ఆలోచనలో ఉండు అని చెప్తున్నారు. దుఃఖాన్ని పొందబోకు మిథ్యాపురుషుని వలె అని. ఆకాశం కంటే విశాలమై, సూక్ష్మమై, శుద్ధమై, సుఖమైన ఆత్మని పట్టటం కానీ, రక్షణ కానీ ఎవడు చేయగలుగుతాడు? కాబట్టి ఆకాశమే అన్నిటికన్నా సూక్ష్మమైంది. అలాంటి ఆకాశం అంతటా ఆవరించి ఉంది. అలాంటి ఆకాశానికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు పరమాత్మ. అలా ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. విశాలమైంది ఆకాశం కంటే, అలాగే సూక్ష్మమైంది, శుద్ధమైంది, సుఖమైంది అని కూడా. అంటే దానికి ఏ దుఃఖమూ లేదు పరమాత్మకి. అలాంటి దాన్ని ఆత్మని పట్టడం చేతనుచున, అలాగే దాన్ని రక్షించడం ఎవరి వల్ల అవుతుంది? దాన్ని పట్టడము చేత కాదు, సామాన్యులకి రక్షించడము చేత కాదు. ఆకాశాన్ని రక్షించలేని వాడు దీన్నే రక్షించగలడు, దీన్నే పట్టుకోగలడు, దానికి ఆధారభూతమైనటువంటి చైతన్యాన్ని. కాబట్టి శరీరం అనే నివాస స్థానం నశిస్తే ఆత్మ నశించింది అని జనులు వ్యర్థంగా దుఃఖిస్తున్నారు. అది ఈ ఆత్మకి నివాస స్థానం శరీరం. అలాంటి నివాస స్థానమే నశిస్తే మొత్తం ఆత్మ నశించిందనే భావనలో ఉండిపోతున్నారు కదా. అందుకనే ఆ భావంతో దుఃఖిస్తున్నారు. కాబట్టి ఆ భావన కూడదు అని చెప్తున్నారు. ఘటము మొదలైనవి నశించిన ఆకాశం అఖండంగానే ఉన్నట్లుగా దేహం నశించిన
దేహి అంటే దేహాన్ని ధరించినటువంటి ఆ చైతన్యం అది ఆత్మ నిత్యంగా ఉంటుంది. కాబట్టి ఘటాకాశం ఘటం నుండి ఘటం ఊరికినే మొత్తం ఆకాశంలో మనం ఘటం తయారు చేసి ఆ ఘటం పెడితే ఆ ఘటం లోపల ఉన్న ఖాళీని ఆ ఘటాకాశం అన్నాం అంతే. ఘటం పోతే ఆకాశం అక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. అట్లాగే ఈ దేహం నశిస్తే ఆత్మ నశించిందనే భావన మనకి కలుగుతుంది. అలాంటిది ఏమీ అక్కర్లేదు. ఈ దేహమే గాని నశించేది. దేహాన్ని ధరించిన దేహి అలాగే ఉన్నాడు ఆత్మ అని చెప్తారు. కనుక మిథ్యాభూతమైన అహంకారాన్ని త్యజించి ఇది శూన్యమైన ఆకాశం నుంచి ధరించినటువంటి ఆ అహంకారం మిథ్యాభూతమైన దాన్ని త్యజించి దాన్ని వదిలేసి శేషించిన ఆత్మపదంలో దృఢంగా నిలిచి ఉండు అని రాముల వారికి చెప్పారు వశిష్ఠుల వారు. ఇది ఆ తర్వాత మహాకర్త, మహాభోక్త, మహాత్యాగిని గురించి చెప్తున్నారు.